ఫార్మా ఇండస్ట్రీ మీద ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నారు. ఇది ఫార్మా ఇండస్ట్రీస్లో తరచూ జరుగుతున్న యాక్సిడెంట్స్ ఈ దృష్టిలో పెట్టుకుని అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి వీటి మీద అందరూ ఎక్స్పర్ట్ స్పీకర్స్ అందరూ వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీలో ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దాంట్లో రియాక్టర్ బ్లాస్ట్ జరుగుతుంది, లేదా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, మనుషులు చనిపోవడం కూడా జరుగుతుంది. చాలా ఆందోళనకరంగా సిచ్యువేషన్ ఉంది ఫార్మా ఇండస్ట్రీలో. ఏమైందండి? చాలా ముఖ్యమైన ఇండస్ట్రీ, చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఇండస్ట్రీ. హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రఖ్యాతి కాల్చిన ఇండస్ట్రీ ఇక్కడ ఉంది. సో దీని పట్ల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సదస్సులో అన్నీ చర్చిస్తున్నాము. ఎక్స్పర్ట్ స్పీకర్ కూడా చెప్తున్నారు. నేను వాళ్ళందరికీ వినపం ఏంటంటే ఇంక అడ్వాన్స్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్ అనేది యూజ్ చేసుకుని ముందే మనం అంచనా వేయగలగాలి. ఫైర్ జరిగే ముందే అలాంటి కారణాలు ఏమున్నాయి వాటిని నివారించాలి. ఫైర్ ప్రివెన్షన్ మీద దృష్టి పెట్టాలి. ప్రాసెస్ కంట్రోల్స్ ఇంకా ఎక్కువ పకడ్బందీగా చేయాలి. అలాగే అడ్వాన్స్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్ అనేవి వచ్చినాయని ఇప్పుడు వివరించాలి ఇక్కడ నా చీఫ్ నోట్ అడ్రస్లో. అవన్నీ అందరూ ఇంప్లిమెంట్ చేసి అవన్నీ ఇన్స్టాల్ చేసి ముందు జాగ్రత్తలు తీసుకుని ఫైర్ యాక్షన్ జరగకుండా చూసుకోవాలని మనం. సార్ చాలా చోట్ల ఫైర్ సేఫ్టీ మామూలుగా వాటి వాడట్లేదు. ఫైర్ సేఫ్టీని వాడకుండానే వాళ్ళు ఫేక్ ఎన్ఓసీలు అవి తీసుకోవడం జరుగుతుంది సార్. మన దాని మీద చర్యలు తీసుకోవాలి. ఫైర్ ఎన్ఓసీస్ అనేది మేము ఇచ్చేటప్పటికే అన్ని తనిఖీలు చేస్తాము, అన్ని పని చేస్తేనే ఇస్తాం ఫైర్ ఎన్ఓసీ. లేకపోతే ఫైర్ ఎన్ఓసీ జారీ చేయడం జరగదు. అది హైయెస్ట్ లెవెల్లో ఎన్ఓసీ ఇష్యూ చేయడం జరుగుద్ది. సో ఎన్ఫోర్స్ చేస్తున్నాము. ఇంకా ఎక్కువ ఇండస్ట్రీస్ చేయాలి, ఇంకా ఎక్కువ బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకురావాలి. ఆ దిశగా మేము ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ చర్యలన్నీ తీసుకుంటాం. అట్లీస్ట్ దాంట్లో ఎక్స్టెన్షన్ లేకుండా కూడా రన్నింగ్ చేస్తున్నారు సార్. మళ్ళీ దాని మీద చర్యలు తీసుకోవడానికి ఏముండదు. డెఫినెట్గా ఉంటుంది. మా ఫైర్ సర్వీస్ యాక్ట్ ఉంది. అవి తనిఖీలు చేసి మా అధికారులు ఫస్ట్ నోటీస్ ఇస్తారు. అప్పటికి ఫైర్ సేఫ్టీ మెజర్స్ పెట్టిపోతే ఫైర్ సర్వీస్ యాక్ట్ కింద మేము కేసు లాంచ్ చేస్తాం. అసలు ఫైర్ సేఫ్టీ అధికారులు క్షేత్రస్థాయిలో జరిగింది, కానీ ఎటువంటి దాని మీద యాక్షన్ తీసుకోకుండా డిలే మీద డిలే చేస్తున్నారు. అది మేము రివ్యూ చేస్తాము, ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము. ఇన్ఫర్మేషన్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్, అది మేము చేస్తాము. ఫైర్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో చాలా ఫైర్స్ అయ్యాయి సార్. మామూలుగా అలా ఫ్రీక్వెన్సీ లేవని చెప్పి మన ఫైర్ యాక్షన్ జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్తాం. మేము ఇద్దరం చేస్తున్నాం. దాన్ని చేసి ఫైర్ యాక్షన్ జరిగిన తర్వాత మేము ఇమీడియట్గా రష్ అవుతున్నాం. సో మా ప్రక్రియ అంతా వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చి ఫైర్ ప్రివెన్షన్ చేయాలని మా ఉద్దేశం. కానీ ఫైర్ ఆఫీసర్స్ ఎక్కడ కూడా క్షేత్రస్థాయి పర్యటన లేదు, తనిఖీలు లేకపోవడం ఇట్లాంటి ఫైర్ కారణమవుతున్నాయని అంటున్నారు. మరి ఇవాళ రేపు 15 మీటర్స్ బిలో అయితే హైడ్రనే రావాలి, 15 మీటర్స్ అబోవ్ అయితే ఫైర్ సర్వీసే చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు సార్. అది అది కొన్ని ఏరియాస్లో సిటీలో వరకే అయ్యి బిలో 15 మీటర్స్ దాకా. ఎందుకంటే మేము అన్ని బిల్డింగ్స్ మేము ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ చేయలేదు. 15 మీటర్స్ బిలో చాలా బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి హైడ్రాలో కూడా ఫైర్ ఆఫీసర్స్ ఉన్నారు. అక్కడ మా దగ్గర డెప్యుటేషన్ మీద ఉన్నారు, వారు చర్యలు తీసుకుంటున్నారు. అబౌవ్ 15 మీటర్స్ హై రైజ్ బిల్డింగ్స్ అనేది డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది. అవుట్ సైడ్ హైదరాబాద్ సిటీ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ త్రూఅవుట్ ద స్టేట్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది.